ఉన్నవాడు కత్తితోనే అంతమవుతాడు. తాగుడుకు అలవాటు పడినవాడు మద్యానికి బానిసై మరణిస్తాడు. కళారంగంలో ఉన్నవాడు మాత్రమే మరణించిన తర్వాత కూడా ప్రజల గుండెలో నిలిచిపోతాడు. ఎందరో కళాకారులు తమ కళతో ప్రపంచాన్ని ఆకర్షించారు. ప్రజలకు ఆరాధ్య దైవంగా మారారు. నేడు వారు లేకున్నా వారి చిత్రాలు వారిచ్చిన స్ఫూర్తి చిరస్థాయిగా గుండెల్లో నిలిచిపోయాయి అనడంలో సందేహం లేదు. ప్రతి మనిషికి కొన్ని అలవాట్లు, దురలవాట్లు ఉండటం సహజమే. ఆ అలవాట్లు మనల్ని అధపతాళానికి తొక్కేసినా మన వృత్తి మనల్ని కాపాడుతుంది. తిరిగి చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చేస్తుంది. కత్తికి రెండు వైపులా పదునున్నట్టుగా ఒక మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి. మంచిని స్వీకరించి చెడును వదిలేయాలి అని కొందరు జీవితాల్ని చదివి అర్థం చేసుకోవాలి. అలాంటి వారి జీవితాన్ని మనం ఈ రోజు ఓల్డ్ ఈజ్ గోల్డ్ లో చెప్పుకోబోతున్నాం. ఆయన ఎవరో కాదు, ఆనాటి రోజుల్లో రొమాంటిక్ హీరోగా, ఆడపిల్లల రాకుమారుడుగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు హరినాథ్. స్వాతంత్ర్యం రావడానికి ముందు అంటే 1936 సెప్టెంబర్ 2వ తేదీన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో జన్మించాడు. ఆ రోజుల్లో ప్రజలకున్న ఏకైక వ్యాపకం నాటకం. గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కువగా నాటకాలు ప్రదర్శింపబడుతుండేవి. చదువుకునే కుర్రకారు ఈ నాటకాల పట్ల ఆకర్షితులై నటిస్తూ ఉండేవారు. తమ కళను జనబాహుళ్యంలో ప్రదర్శించేవారు. హరినాథ్ కూడా కాకినాడ పిఆర్ కాలేజ్లో చదువుతుండగా నాటకాల పట్ల ఆకర్షితుడై పలు నాటకాల్లో నటించాడు. ఆయన రంగు, పొడవు, ఆహార్యం చూసి ఎక్కువగా ఇన్స్పెక్టర్ వేషాలు ఇచ్చేవారు. ఇచ్చిన వేషానికి 100కు 100% న్యాయం చేసేవాడు హరినాథ్. నాటక రంగంలో పలు బహుమతులు కూడా సాధించారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించారు హరినాథ్. తెలుగు రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందాడు. 1959లో వచ్చిన మా ఇంటి మహాలక్ష్మి ఆయన మొదటి సినిమా. ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత తెలుగులో హరినాథ్ మంచి హీరో అనిపించుకున్నాడు. సాంఘిక చిత్రాలతో పాటు పౌరాణిక చిత్రాల్లోనూ తనదైన గుర్తింపు పొందాడు. ఎన్టీఆర్ నిర్మించిన సీతారాముల కళ్యాణం సినిమాలో శ్రీరాముడుగా నటించి శబ్బాష్ అనిపించుకున్నారు. 1967లో వచ్చిన భీష్మ సినిమాలో శ్రీకృష్ణుడిగా మెప్పించారు. తెలుగులో హరినాథ్ సుమారు 117 సినిమాల్లోనూ, తమిళంలో 12, హిందీలో 1, కన్నడంలో 1 సినిమాలో నటించారు. అయితే చివరి దశలో మద్యపానానికి అలవాటు పడిన హరినాథ్ కు అవకాశాలు తగ్గిపోయాయి. సినిమాలు తగ్గిపోవడంతో కేవలం అతిథి పాత్రలకే పరిమితం కావాల్సి వచ్చింది. చిరంజీవి నాకు చిత్రం ఆయన చివరి సినిమా. చిరంజీవి తండ్రి పాత్రలు మెప్పించాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.